ఉగ్రవాదంపై ఉక్కుపాదమే, ముష్కర దాడులపై ఇక సమరమే. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రమూకల దాడులను ఉపేక్షించేది లేదు. ముష్కర దాడులపై యుద్ధం ప్రకటిస్తున్నాం. ఇది భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం. టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ పాకిస్తాన్కు ఈ దెబ్బతో గట్టి ఝలక్కిచ్చింది భారత్. భవిష్యత్తులో భారత గడ్డపై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిశీలిస్తామని తేల్చి చెప్పేసింది. అంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్, యాక్ట్ ఆఫ్ వార్ అన్నమాట. దానికి అనుగుణంగా భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఉగ్రవాదులను తయారు చేస్తున్న టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ పాకిస్తాన్కు రెడ్ లైన్ గీసేసింది భారత్. గీత దాటితే యుద్ధమేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణకు చేసిన 3 గంటల్లోగా మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దు వెంబడి డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తోంది. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను మరోసారి భారత్ తన ఎయిర్ వార్నింగ్ సిస్టంతో కూల్చివేస్తోంది. ఓవైపు కాల్పుల విరమణకు సంబంధించి ఓ మంచి పరిణామం జరిగిందని ప్రపంచ దేశాలు ఆనందించేలోపే మళ్లీ కాల్పులు, డ్రోన్ల దాడులు కలకలం రేపుతున్నాయి. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. శ్రీనగర్లోని ఆర్మీ చినార్ హెడ్ క్వార్టర్స్ టార్గెట్గా డ్రోన్ దాడికి ప్రయత్నించగా దాన్ని భారత దళాలు తిప్పికొట్టాయి. పాక్ సైన్యం డ్రోన్లతో దాడికి పాల్పడుతుండగా వైమానిక దళాలు అడ్డుకోవడంతో భారీగా పేలుళ్ల శబ్దం వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉదంపూర్లో మళ్లీ బ్లాక్అవుట్ ప్రకటించారు. శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయని, కాల్పుల విరమణ ఒప్పందం ఏమైందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పాక్ చర్యలను తిప్పికొట్టేలా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. కాల్పుల విరమణను పాక్ కొన్ని గంటలుగా ఉల్లంఘిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని మిశ్రీ మండిపడ్డారు. దీనికి పాక్ బాధ్యత వహించాలని, ఈ ఉల్లంఘనలను నిలువరించాలని అన్నారు. भारत और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था, पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं. Good evening. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address
these violations and deal with the situation with serious